కానీ ప్రతి ఇంటిని ఆయన ఒక సోలార్ హౌస్ లా చేస్తాను అంటున్నారు. సబ్సిడీ లేనప్పుడు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఆ పాయింట్ ఎందుకు ఆలోచించట్లేదు? అదే కాదు, అసలు చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఏం చేయాలి, ఓ టార్గెట్ పెట్టి ఒక కార్పొరేషన్ లాగా సెట్ చేసి దీనికి ఫండింగ్ తీసుకో బ్యాంక్ నుంచి. నేనేం చెప్తానంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ పావల వడ్డీకో ₹10 వడ్డీకో ఇస్తారు కదా, బల్క్ అమౌంట్ ఖచ్చితంగా కడతారు అనుకుంటే దీనికి ఒక కార్పొరేషన్ పెట్టుకో, లేదా నువ్వు కూడా ఇన్వాల్వ్ కాబాక బ్యాంకర్లతో కూర్చోబెట్టి, ఇప్పుడు మన వరదలప్పుడు కూర్చోబెట్టారు కదా, అట్లా కూర్చోబెట్టి ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమయ్యా మీ ఏరియాలో సోలార్ది కనుక పెట్టుకుంటానంటే ఇంటికి లోన్లు ఇవ్వండి అని చెప్పండి, లోన్లు ఇవ్వండి సోలార్ ప్లాంట్కి అని చెప్పండి. అంటే నేను అంటుంది అదే, కేంద్రం సబ్సిడీ సబ్సిడీ 70%, అదే 30% ఇస్తుంది. సరే అది రావట్లేదు, అది లెట్టకు పట్టించుకోవట్లేదు, అది ఒక ఎత్తు. అదే కాకుండా లోన్లు ఇప్పిస్తే ప్రతి మధ్యతరగతి ఇంటి మీద పెట్టుకుంటాడు. ఈ కరెంటు బిల్లు ఏదో వాడికి కట్టుకుంటాడు బ్యాంకు లోన్ కింద. ఇప్పుడు ఇల్లు ఎందుకు కొంటాం మనం, ఇల్లు ఎందుకు కొనుక్కుంటాం మనం, ఆ అద్దెదో బ్యాంక్ వాడికి కట్టుకుంటాం కదా అని. రెండవది, ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఒకటి దీన్ని ప్రోత్సహించాలి. రెండవది ఏం చేయాలంటే ఎవరైతే బిల్డర్ అపార్ట్మెంట్ కడతాడో ఆ పైన మస్ట్గా సోలార్ ప్యానల్స్ పెడతానంటేనే ఇస్తాం పర్మిషను. ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ విల్లాస్ కడతారో కంపల్సరీగా